రేయ్ చాలా పనుంది, భోజనం చేసి 2 గంటలు వచ్చేయాలి, అర్థమైందా? వెళ్ళు. తెలియదు సార్, కానీ ఈ షెడ్డే సార్. ఇంద్ర టెన్షన్ ఒక అడుగుదాం. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలుసా? అన్నా మెకానిక్ షెడ్ తాళం వేస్తుంది, ఎప్పుడు తెరుస్తారు? భోజనానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏంటన్నా? 1 గంట అయింది కదా, భోజనానికి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు వచ్చేస్తారు. టీ కావాలా? లేదు వద్దన్నా. కాసేపు వెయిట్ చేద్దాంరా. సిగరెట్ ఇవ్వనా? బాబు, రేయ్ మెకానిక్ అడిగావుగా? ఏంటన్నా? మెకానిక్ అడిగావుగా? అవును. అదిగో వెళ్తున్నాడు మెకానిక్ శేఖర్. అదిగో బైక్ లో వెళ్తున్నాడే అతనే. రేయ్ కన్నా శేఖర్ని కనిపెట్టేశాంరా. ఇందులో తలంకుంటూ వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు?
కంటపడకు అంటే విన్నావురా? ఇంద్ర ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రతిదీ చెప్తున్నానుగా. ఎందుకురా ఫోన్ ఆఫ్ చేశావు? నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా. రేయ్, కర్ణ ఏమైందిరా? అటు వెళ్ళారా? ఎవర్రా పొడిచారు? రక్తం వస్తుందిరా. నీకోసం వచ్చాను రా, పొడి చేశాడు రా. నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి? వాడి మొహం నాకు గుర్తుంది రా. గాయం పెద్దదేం కాదు, కత్తి సేఫ్ అయిన ప్లేస్ లోనే గుచ్చుకుంది. కడుపులో ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దునే డిశ్చార్జ్ చేస్తాను. ఈ మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. రే ఇప్పుడే వస్తా ఉండరా. నేను, ఇంద్ర, అరవింద్, కవిత మంచి స్నేహితులు. కానీ ఒక్కోసారి స్నేహితులే ద్రోహులుగా మారుతుంటారు. రేయ్ ఇదిగోరా. వద్దా? రేయ్ ఏంట్రా ఇప్పుడు తాగుతూనే ఉన్నాడు. కర్ణ వద్దు, నువ్వు ఇప్పటికే చాలా తాగావు. ఒకే ఒక పెగ్గు, నా మాట వినవే, ఇవ్వవే. నీకు ఇప్పటికే మత్తు ఎక్కువైంది, అట్లీస్ట్ తక్కువగా తాగు. మందు తాగేదే మత్తు కోసమే, అందులో తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి? నా లైఫ్ లో బెస్ట్ పీరియడ్ అంటే కవితని ప్రేమించిన ఈ 2 ఏళ్లేరా. రేయ్ నిద్ర వస్తుందిరా. అందరూ వినండ్రా. రేయ్ నీకు నిద్ర రాకపోతేనే రా ఆశ్చర్యం. హ్యాపీగా నిద్రపో. కర్ణ టైం అవుతోందిరా. లాస్ట్ వన్ ప్లీజ్, కోప్పడుకు కవి. అరవింద్, రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా? యా షూర్. అరవింద్ టైం అయింది, మేం బయలుదేరతాం. ఏ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా? లేదు, రేపు ఆఫీస్ ఉంది, మేం బయలుదేరతాం. బాయ్. హే కవిత, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు? 1 million. రియల్లీ నైస్. థ్యాంక్స్. హే కవిత. అరవింద్ వదులు ప్లీజ్. కవిత ప్లీజ్. కవిత చెయ్యొద్దులు ప్లీజ్. కవిత ఐ నీడ్ యూ. అరవింద్ నువ్వు తాగున్నావు, చెయ్యొద్దులు ప్లీజ్. కవిత చెయ్యి వదులన్నానా? ఓకే నేను వెళ్ళొస్తాను.
నువ్వు ఒకసారి చెప్తే ఎందుకు అర్థం చేసుకోవు? కింద అందరూ ఉన్నారు, దొరికిపోయాము అంతే, పరువు పోతుంది. అయ్యో కవిత, నువ్వు 1 year గా ఇదే మాట అంటున్నావు. ఎవరికేం తెలీదు. సరే ఓకే, నేను రేపు వస్తాను. కవిత, డైమండ్ ఇవ్వు. ఎంతది? 5 lakhs. ఇట్స్ నైస్. పెట్టుకో. నాకు ఆశగానే ఉంది, కానీ కర్ణకు తెలిసిందో అంతే. జాగ్రత్తగా దాచుకుంటాను. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అని ఇప్పటిదాకా అలాగే దాచుకున్నా. థ్యాంక్స్ ఫర్ ద రింగ్. గివ్ మీ హార్ట్. యు హ్యాపీ? నన్ను బయలుదేరమంటావా? అరవింద్ ప్లీజ్. నో. ఎస్. ఓ అలాగా, సరే ఓకే, క్యాంటీన్లో వెయిట్ చేయమని చెప్పండి. హే ఇంద్ర, ఏంటి సడన్ గా ఆఫీస్కి వచ్చావు? ఒక ఫోన్ కూడా చేయలేదు. సరే ఓకే, ఏం తీసుకుంటావు? తప్పు చేస్తున్నావు కవిత. ఏంటి? కర్ణ ఎంతైనా తాగని అని ఇందుకే వదిలేసావా? ఛ! ఏం కవిత, కర్ణ మందు కొడతాడు, కానీ వాడు ఇంకో అమ్మాయితో మాట్లాడడం నేను ఇప్పటి వరకు చూడలేదు. వాడిని ఎంతో నమ్ముతున్నాడు కవిత. నేను చాలా మందితో అన్నాను, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. తప్పు చేస్తున్నావు కవిత. నేను అరవింద్తో మాట్లాడలేను. వాడికి సెంటిమెంట్స్ అంటే ఏంటో తెలీదు. అమ్మా నాన్న ఫారెన్లో, బోల్డ్ అంత డబ్బు. ఆ డబ్బుకి లవ్ అంటే ఏంటో తెలీదు. కానీ మీరలా కాదు కవిత. ఇక నువ్వు అరవింద్ మీట్ అవ్వరని నమ్ముతున్నాను. నమ్మచ్చుగా?